నమస్కారం. నేను ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో ఉన్నాను. మన మత్స్యకారులని బంగ్లాదేశ్ కోస్ట్ గారు 2 నెలల క్రితం పట్టుకోవడం, వాళ్ళని అరెస్ట్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ విడుదల కోసం అని చెప్పి నేను బంగ్లాదేశ్ రావడం జరిగింది. ఇక్కడ బంగ్లాదేశ్ జైలు కూడా వచ్చి వాళ్ళని చూడడానికి ప్రయత్నం అయితే చేశాను. అయితే ఇక్కడ హోమ్ మినిస్ట్రీ నుంచి మన భారతీయులు అవన్నీ కలవటానికి వీల్లేదని చెప్పి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉండటం వల్ల మరి కలవటానికి అయితే వీళ్ళు పడలేదు. కానీ లోపల ఏ విధంగా ఫుడ్ ఉంటుంది, వాళ్ళకి నీళ్ళు ఏ విధంగా ఉంటాయి అనేది నాకు పూర్తిగా తెలిసిన విషయమే. గతంలో మరి ఇలాగ ప్రమాదం జరిగేటప్పుడు నేను జైలు లోపలికి కూడా వెళ్ళి చూసాను వాళ్ళకి ఏ విధంగా ఫుడ్ పెడతారనేది. అందువలన నేను వాళ్ళ కోసం ఒక్కొక్కరికి 1000 రూపాయలు మరి ఇక్కడ డిపాజిట్ కూడా చేసింది క్యాంటీన్లో. వాళ్ళకి మంచి ఫుడ్, వాటర్ ఇవ్వడం కోసం అని చెప్పి మరి అంబసీతో కూడా మాట్లాడడం జరిగింది. అంబసీ నుంచి కూడా హై కమిషన్ నుంచి వాళ్ళు వచ్చి మన మత్స్యకారులను కలిశారు. ప్రస్తుతానికైతే వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారని చెప్పి అంబసీ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ప్రస్తుతానికైతే వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. ఇక్కడ అడ్వకేట్తో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన కేసు ఫైల్స్ అన్నీ కూడా అంబసీకి పంపించడము, అదేవిధంగా ఢాకాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అడ్వకేట్తో కూడా నేను వేరేగా మాట్లాడడం జరిగింది. అక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్ ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నాను. ఢాకాలో సుప్రీంకోర్టు అడ్వకేటు అక్కడ ఉన్నటువంటి ఢాకాలో ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీకి కూడా వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మన వాళ్ళ విడుదల కోసం కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి అడ్వకేట్ చెప్పిన దాని ప్రకారం అయితే ఫిబ్రవరి 18 వరకు మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. మన 18న వాయిదా జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ హియరింగ్ ఫిబ్రవరి 18 చేశారు. ఈలోగా మరి ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీ నుంచి ఈ జైలుకి కానీ పర్మిషన్స్ వచ్చినట్లయితే కనుక ఆటోమేటిక్గా కేసు హియరింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు రిలీజ్ కూడా అవుతారు త్వరలోని అని మీకు తెలియజేస్తున్నాను.